అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రేపొద్దుట కార్తీక పాడ్యమి అండి. దీన్నే పూల పాడ్యమి అని, అలాగే పూలమ్మ స్వర్గానికి వెళ్ళిన రోజు అంటారు. అయితే ఈ యొక్క కార్తీక పూల పాడ్యమి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి అన్న విషయాలు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. అలాగే పూజా విధానాన్ని కూడా చూపిస్తాను. అయితే ఫస్ట్ పూజా సామాగ్రి ఏమిటనేది ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ వచ్చేసరికి బొడ్డొత్తులు, ఆవు నీటిలో నానబెట్టుకున్న బొడ్డొత్తులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, అగ్గిపెట్టి, చిల్లర పైసలు, హారతకర్పూరం బిళ్ళలు, తర్వాత ముగ్గు పెట్టుకోవడానికి ముగ్గు పిండి అనమాట అండి, బియ్యం పిండి, తర్వాత తాంబూలానికి అరటిపళ్ళు, తమలపాకులు, వక్క, తర్వాత కొబ్బరికాయ అనమాట. నైవేద్యం అంటే మనకు 31 ఒత్తు వెలిగించుకోవాలన్నమాట. ఆ 31 ఒత్తు వెలిగించాక ఆ ఒత్తికి కొబ్బరికాయ కొట్టాలి. కాబట్టి కొబ్బరికాయ, నైవేద్యానికి బెల్లం ముక్క, ఒకవేళ కొంతమంది సలివిడి వడపప్పు కూడా పెట్టుకుంటారు. ఒకవేళ సలివిడి వడపప్పు పెట్టడం కుదరకపోతే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకోండి. తర్వాత పువ్వులు, దీపారాధన చేసుకోవడానికి అరటి డిప్పలు, ఒకవేళ అరటి డిప్పలు కానీ దొరకకపోతే కనుక మట్టి ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పెద్దది ఒక అరటి డిప్ప అనమాట. ఈ విధంగా ఉన్నది ఒక అరటి డిప్ప ఒకటి తెచ్చుకోండి. అయితే ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అయితే ఇవన్నమాట. అగరబత్తీలు, ఇవైతే పూజకు కావాల్సిన సామాగ్రి అండి. ఇంకా పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయానికి వస్తే ఫస్ట్గా మనం ఏం చేయాలంటే ఈ విధంగా అనమాట. బొడ్డొత్తులు ఉంటాయి కదండి, ఈ బొడ్డొత్తులను ఇలాగా ఒక్కొక్క ఒత్తు లెక్కెట్టుకుని 31 ఒత్తు రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా 10 కలిపి ఒక గుప్పు కింద పెట్టాను. తర్వాత ఇది ఒక 10, ఈ 11, 10, 10, 11 ఇలా మొత్తం 31 ఒత్తుని ఈ విధంగా గుత్తులా పెట్టుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా గుత్తులా పెట్టుకుని ఈ యొక్క గుత్తును ఈ విధంగా అరటి డిప్పల్లో అయితే పెట్టుకోవాలి. ఇవే మెయిన్ అనమాట అండి, చివరి రోజు వెలిగించాల్సిన దీపం అనమాట. ఈ విధంగా ఇలా అట్టడిప్పలో పెట్టుకొని ఇలా పొడవాటి అట్టడిప్ప తీసుకోండి. ఇలాగా ఈ విధంగా పెట్టుకుంటే 31 ఒత్తు అనమాట. పెట్టుకుని అప్పుడు దీని మీద కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుని అప్పుడు వీటిని వెలిగించి వీటిని మనం 31 ఒత్తుని నీటిలో వదులుకోవాలన్నమాట. దీంతో మనకి కార్తీక మాసం నెల రోజులు చేసుకున్న ఫలితం వస్తుంది. నెల రోజులు దీపాన్ని సమర్పించిన గంగకి దీపం వదిలిన ఫలితం వస్తుందని చెప్పి ఈ విధంగా లాస్ట్ రోజు నీటిలో అయితే వదలాలన్నమాట. ఇంకా పూజా ప్రాసెస్ వచ్చేసేసరికి ఉదయాన్నే మనం 4 రేపు 4 నిద్ర లేవాలండి. 4 నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని వీలైతే గనక కాలువల దగ్గరగా ఉన్న గోదావరి నదీ స్నానాలు దగ్గరగా ఉన్నా సరే ఈ నదీ స్నానం చాలా మంచిదండి రేపు. కాబట్టి వీలైతే నదీ స్నానానికి వెళ్ళి స్నానం చేసేటట్టు చూసుకోండి. ఒకవేళ నదికి వెళ్ళడం కుదరకపోయినా ఇంటికాడన్నా చేసుకోవచ్చండి. చక్కగా ఇంటికాడ 4కే స్నానం చేసేసి తులసి కోట దగ్గర ఇంట్లో మామూలుగా యథావిధిగా దీపం పెట్టేసుకుని దేవుడి గుడిలో తర్వాత మనం ఇంటికి తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి కోట దగ్గర తమలపాకులో కార్తీక దామోదరుని వినాయకుడిని చేసుకుని యథావిధిగా అంటే మనం ఈ యొక్క నెల రోజులు ఏ విధంగా పూజ చేసుకున్నాం, కార్తీక సోమవారాలు ఎలా పూజ చేసుకున్నామో కార్తీక దామోదరుని ఒక పసుపు ముద్ద, వినాయకుడిని ఒక పసుపు ముద్ద చేసుకుని మనం బెల్లం ఒక నైవేద్యం పెట్టి దూపదీప నైవేద్యాలు పెట్టేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక గిన్నెలో ఒక ఇత్తడి పళ్ళెంలో కానీ ఒక ఇత్తడి వెడల్పటి అంటే మనం ఈ యొక్క వెడల్పుది ఈ విధంగా పట్టే అంత పళ్ళెం కానీ లేదా గిన్నె కానీ దాని నిండా వాటర్ పట్టుకుని ఆ నీటిలో పసుపు, కుంకుమ, అక్షింతలు అవి వేసుకుని ఒక పుష్పాన్ని వేసి గంగా నదులు అనమాట అంటే మనకి గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి అనే ఆ యొక్క పుణ్యనదుల పేర్లన్నీ మనసులో తలుచుకుంటూ ఒకవేళ మీకు నది పేర్లు కానీ తెలియకపోతే గనక గంగమ్మ తల్లి అని లేదా గోదావరి అని ఆ విధంగా తలుచుకుంటూ ఈ యొక్క దీపాలను
చెప్పాను కదండి, పసుపు కుంకుమ అక్షింతలు వీటి మీద వేసి అప్పుడు వీటిని అగరబత్తితో కానీ లేకపోతే ఇలాంటి ఒత్తును ఒక ఒత్తును వెలిగించుకోండి. ఇలాంటి ఒత్తును ఒక ఒత్తును వెలిగించి ఆ ఒత్తుతో వీటిని వెలిగించండి. ఇలా 31 ఒత్తు అనమాట. ఇది 10, ఈ 10 ఒత్తులు, ఈ 11 ఒత్తులు, ఇలా 31 ఒత్తు వెలిగించి అప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు వేస్తే వెలిగిస్తాం కదా, వెలిగించేసి అప్పుడు ఈ కొబ్బరికాయని కొట్టి అప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి ఈ విధంగా ఆ యొక్క పళ్ళెంలో పెట్టుకున్న నీటిలో వదిలేసుకోవాలన్నమాట. అదే కాలువలా గంగా నదిలో కానీ గోదావరిలో కానీ స్నానం చేస్తే ఆ యొక్క గోదావరిలో ఈ విధంగా వదిలేయాలన్నమాట. ఇవి చక్కగా తేలుతూ వెళ్తాయండి. అప్పుడు మనం మనస్ఫూర్తిగా ఈ యొక్క కార్తీక మాస నెల రోజులు చేసిన ఫలితాన్ని ఇవ్వి స్వామి అని చెప్పి కార్తీక దామోదరుని తలుచుకుంటూ ఈశ్వరుడిని విష్ణుమూర్తిని తలుచుకుంటూ ఈ దీపాలు అయితే వదలాలన్నమాట. ఈ విధంగా చేయడం అనేది చాలా మంచిదండి. కార్తీక పాడ్యమి, దీన్నే పోలు పాడ్యమి అని కూడా అంటారు. పోలమ్మ స్వర్గానికి వెళ్ళిన రోజు అనమాట. అత్యంత మహిమగల రోజు అండి. కార్తీక మాసం నెల రోజులు చేయలేదు నాకు అసలు నెల రోజులు చేయడం కుదరలేదు, ఒక్కరోజు కూడా నేను దీపం పెట్టలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఆఖరి రోజన్నా ఈ యొక్క దీపాన్ని వదిలితే ఈ యొక్క నెల రోజులు చేసిన ఫలితం అనేది వస్తుంది అనమాట. అసలు దీనికి సంబంధించి పోలి కథ కూడా ఉందండి. దీనికి ఈ యొక్క రోజు ఎందుకంత మహిమగల రోజు అంటారంటే దీనికి సంబంధించి ఒక చిన్న కథ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఒక గ్రామంలో ఒక చాకలి కుటుంబం ఉందంట. ఆ చాకలి కుటుంబంలో ఉందంట. ఆ చాకలి కుటుంబంలో ఆ చాకలి ఆవిడికి 5 మంది కొడుకులు అనమాట. అందులో 4 కొడుకులకి తనకి ఇష్ట ప్రకారమే ఉన్న బాగా ఆస్తిపరుడు ఇంటికాడ నుంచి కోడలని తెచ్చి చేసుకున్నదంట. కానీ 5వ కోడలు అంటే 5వ కొడుకు కోడల మట్టికి తన యొక్క ఇష్ట ప్రకారం పిల్ల అందంగా ఉందని చెప్పి పోలమ్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. చాలా నిరుపేద కుటుంబం నుంచి ఆ అమ్మాయి వచ్చిందనమాట. పేదింటి అమ్మాయి కావడం వల్ల ఆ యొక్క అత్తగారికి ఈ అమ్మాయి అంటే కొంచెం చులకన అనమాట. మిగిలిన 4 కోడల్ని ఒక విధంగా చూసేది, ఈ యొక్క పోలిని మట్టికి ఒక విధంగా చూసేది. అయితే ఈ యొక్క కార్తీక మాసం ఒకసారి వచ్చిందనమాట. ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు ఈ 4 కోడళ్ళు ఈ అత్తగారు కలిసి కార్తీక మాసం నెలంతా చేశారంట. నెలంతా చేస్తే పాపం ఈ పోలికి కూడా అలా చూసి నేను కూడా పూజించుకుంటానని అడిగితే పూజలు పునస్కారాలు చేస్తూ కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అని చెప్పి అత్తగారు ఈ పోలిని పూజలు చేయనివ్వకుండా ఆపేసిందనమాట. అంతేకాకుండా ఎక్కడ ఇంట్లో పూజ సామాన్లు ఉంటే ఎక్కడ పూజ చేసేసుకుంటుందా అని చెప్పి పూజ సామాన్లు కూడా దాసేసేదనమాట. ఇలా దాసేసి అలా మూర్ఖంగా ప్రవర్తించేదంట పోలి మీద. అయితే ఇంకా కార్తీక మాసం చివరి రోజు వచ్చిందంట. అత్తగారు తోటికోడళ్ళు యథావిధిగా నదికి వెళ్ళిపోయారంట ఆఖరి రోజు పూజ చేసుకోవడానికి. ఇంకా పోలికి మనసులో అయ్యో ఈరోజు కార్తీక మాసం చివరి రోజు కదా, కనీసం ఈ యొక్క రోజన్నా నేను దీపం పెట్టుకుంటాను ఆ ఈశ్వరుడికి అని చెప్పి మనసులో తలుచుకుని అత్తగారు తోటికోడలు వెళ్ళగానే తను కూడా శుభ్రంగా స్నానం చేసేసి దీపం పెట్టుకోవడానికి చూసిందంట. దీపం సరుకులు ఏమీ లేవంట. అప్పుడు రాత్రి తాగిన మజ్జిగ కవ్వానికి వెన్న అంటుకుని ఉంటే ఆ వెన్న తీసి అందులో వేసి దాన్ని దీపం వెలిగించి ఆ దీపాన్ని తీసుకువెళ్ళి కుండీలు ఉంటాయి కదా, నీటి కుండీలు, ఆ నీటి కుండీలో వదిలిందంట. వదలగానే ఆ యొక్క వెలుగు విపరీతంగా వచ్చేసింది అనమాట. ఆ వెలుగు చూసి భయమేసి ఎక్కడ అత్తగారు చూస్తే ఎక్కడ తన కొడతాదా అని భయమేసి దాని మీద ఒక బుట్ట ఉంటే ఆ బుట్టను బోర్లించిందంట. ఆ బుట్ట బోర్లించగానే విపరీతమైన వెలుగు అనమాట. ఆ వెలుగు చూడగా నేను ఊర్లో జనమందరూ పోలింటికాడ నుంచి ఏంటి అంత వెలుగు వస్తుంది అని చెప్పి ఈ కాలువ కాడ నది కాడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ పోలింటికి వెళ్ళారట. పోలింటికి వెళ్ళగానే అక్కడి నుంచి ఆకాశం నుంచి పుష్పక విమానం అయితే వచ్చి పోలమ్మ గుమ్మం ముందు ఆగి పోలిని ఆ యొక్క విమానంలోకి ఎక్కించుకుంటుందంట. ఆ ఎక్కించుకుండం చూసిన అత్తగారు తోటికోడళ్ళు అందరూ కలిసి వచ్చి ఇదెక్కడ అన్యాయం, మేము నెలంతా పూజలు చేశాము, నెలంతా దీపాలు పెట్టాము, మమ్మల్ని ఎక్కించుకోకుండా ఇది అసలు ఒక్కరోజు కూడా దీపం పెట్టలేదు, దీన్ని ఎలా ఎక్కించుకుంటారు అని అడిగితే అప్పుడు వెంటనే అక్కడ ఉన్న విష్ణుదూతలు అమ్మ మీరు పూజలు చేశారు నెలంతా, కానీ ఒక్క దీపం కూడా భక్తితో మీరు పెట్టలేదు, అంతేకాకుండా పూజ చేసుకుందామనే అమ్మాయిని ఆపేశారు, కాబట్టి మీకు ఎప్పటికీ పుణ్యం పెట్టింది అని చెప్పి ఈవిడను నేను
తీసుకువెళ్తున్నాను స్వర్గానికి అని చెప్పి అన్నారంటండి. అంత మహిమగలదనమాట ఈ యొక్క కార్తీక పూల పాడ్యమి. కాబట్టి తన పేరు మీదే ఈ యొక్క పూల పాడ్యమి అనేది ప్రతి ఒక్కరూ జరుపుకుంటామన్నమాట. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చివరి రోజు ఈ యొక్క పూజ చేసుకుని ఈ యొక్క పోలి కథ వింటే వాళ్ళకి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ప్రసాదిస్తాను అని చెప్పి సాక్షాత్తు విష్ణుదూతలే చెప్పారనమాట. ఇదండి. చక్కగా మీరు కూడా అందరూ కూడా రేపొద్దున పోలమ్మను తలుచుకుంటూ భక్తితో దీపాలైతే వదలండి. సరే మరి ఉంటా. బాయ్ బాయ్.